చంద్రబాబు నాయుడుకి యూటర్న్ బాబు అని పేరుంది. అదే కాకుండా నాలిక మడతేయడంలో ఆయన అంత ఎక్స్పర్ట్ ఈ దేశంలో ఎవడలేడు. మోడీని ఎప్పుడు తిడతాడో తెలీదు, రాహుల్ గాంధీని ఎప్పుడు భుజమే చేస్తాడో తెలీదు. ఈ విధంగా ఆయన రాజకీయాలు మొత్తం అవకాశవాద రాజకీయాలు తప్ప ఒక్కరోజు కూడా ఒక విలువలతో కూడిన రాజకీయం అనేది చంద్రబాబు చేయలే. ఎందుకంటే అతను మీకు ఆయన ప్రస్థానం చూస్తే ఎన్టీ రామారావు కోల్దేయడమే కాదు, అసలు ఫస్ట్ కాంగ్రెస్లో పోటీ చేసి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఎప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ చేయలే. ఇవాళ ఫెయిర్ పాలిటిక్స్కి బ్రాండ్ ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. నా దారి రహదారి అన్నట్టుగానే ఆయన ప్రయాణం చేస్తున్నారు తప్ప దొడ్డిదారులు ఆయనకి తెలీదు, లేకపోతే దొంగ దెబ్బలు ఆయనకి తెలీదు. ఆయన అనుకున్నది నేను పేదల పక్షాన్ని నిలబడ్డాను, పేదల పక్షాన్ని యుద్ధం చేస్తా, గెలుపు ఓటమి వాళ్ళే డిసైడ్ చేయాలనేది ఆయన లెక్క. అదే కాదు, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, 5 ఏళ్లలో నేను మంచి చేశాను అనుకుంటేనే మాకు వాళ్ళు తిరిగి ఓటేయండి అంటున్నాడు. అంత దమ్మున్న నాయకుడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? మేము మంచి చేస్తే ఓటేయండి, చేయకపోతే అక్కర్లేదని చెప్పగలిగిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? మాకు గెలిపే కావాలి, మాకు కుర్చీ కావాలి, జగన్ గారిని దింపేయడమే మా ఎజెండా అని చెప్పి వాళ్ళందరూ ఎవడెవడు పొత్తులు కడుతున్నారు, ఎవరెవరు జతలు కడుతున్నారు. ఆ పక్కన బీజేపీతో పొత్తు అంటాడు, ఇంకో పక్కనేమో కమ్యూనిస్టులతో వేదికలు పంచుకుంటాడు, కాంగ్రెస్తో ఇండైరెక్ట్. అక్కడ వెళ్ళి హైదరాబాద్లో కాంగ్రెస్కి మద్దతు పలికి ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యని ఇక్కడ పండగ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ బీజేపీ అంట. అసలు ఒక నిబద్ధత అంటూ లేకుండా రాజకీయం చేయగలిగిన ఎవడైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు. ఆ జనం ఎప్పుడో గ్రహించారు.